సర్వేపల్లి నియోజకవర్గంలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరుగుతుంటే అడ్డుకోలేరా అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరు నగరంలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పొదలకూరు మండలం విరువూరు ఇసుక రీచ్ నుండి అర్ధరాత్రి ఇసుక అక్రమ రవాణా తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు కమిషన్లు తీసుకుని ఇసుక వ్యాపారం చేసుకోవాలని అవినీతికి గేట్లు ఎత్తేశారని తెలిపారు. అర్ధరాత్రి గ్రామస్తులు అడ్డుకోవడంతో ట్రాక్టర్ ట్రక్కులు వదిలేసి టీడీపీ నాయకులు పారిపోయారని తెలిపారు. సోమిరెడ్డి కనుసన్నల్లో అక్రమ తరలింపు జరుగుతున్నా అధికార యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నించారు. అడ్డుకున్న స్థానికులపై అక్రమ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని తెలిపారు. శాంతి భద్రతల సమస్యలు వస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం అని చెప్పడం అంతా బూటకమన్నారు. ముగిసిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదే పదే దాని గురించి వల్లివేయడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉచిత ఇసుక పరిస్థితి ఏ విధంగా తయారైంది అంటే వినియోగదారుడి మీద పెనుభారాన్ని మోపుతూ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండి కొడుతూ కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సొమ్ము చేసుకోవడానికి పేదవాడిని దోచుకునేదానికి ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టినట్టుగా మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఇసుక పాలసీ వస్తుంది, రీచ్ల నుంచి ఏ విధంగా ఇసుక తరలించాలనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఇసుక రీచుల్లో ఇసుకని స్థానికంగా ఉండేటువంటి నాయకులు కొల్లగొట్టేటువంటి పరిస్థితి. పొదలకూరు మండలానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో విరువూరు దగ్గర ఉన్నటువంటి ఇసుక రీచ్లో ఈరోజు రేయిం పొగళ్ళు అర్ధరాత్రి అపరాత్రి అనేటువంటిది లేకుండా ప్రతిరోజు 50 నుంచి 60 ట్రిప్పర్లు ట్రాక్టర్లకు సంబంధించి అక్కడ ఇసుకను తరలిస్తున్నారు యథేచ్ఛగా. రాత్రి గ్రామస్తులు వెళ్ళి అయ్యా ఈ విధంగా ఇసుకని తరలిస్తున్నారు కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా సరే వినడం లేదు అని నేరుగా గ్రామస్తులే వెళ్ళి రాత్రి ఆ ఇసుక ట్రాక్టర్లను అడ్డగించినటువంటి పరిస్థితి. సంగం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి విరువూరు ఇసుక రీచ్లో రాత్రి 10 గంటల 15 నిమిషాలకి అర్ధరాత్రి సమయంలో ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నటువంటి ఫోటోలు. అయితే ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే యథేచ్ఛగా ఇసుకను తరలించి ఎవడన్నా అడిగితే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టించి వాళ్ళని తీసుకెళ్లి బలవంతంగా దౌర్జన్యంగా జైల్లో పెట్టించేటువంటి పరిస్థితి ఏర్పడింది. పేదవాడు ఎవడన్నా వాడి అవసరాలకు ఉపయోగించుకోవడానికి ఏదన్నా కొద్దిపాటి ఇసుకను తీసుకువెళ్తే మాత్రం పోలీస్ కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్కి పంపించండి అని చెప్పిన హంగామా చేసేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా ఈరోజు సోమిరెడ్డి కనసన్నల్లో సోమిరెడ్డి అండదండలతో యథేచ్ఛగా ఈరోజు ఇసుకని అక్రమ రవాణా చేసి తరలించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా ప్రతినిత్యం 50 నుంచి 60 ట్రిప్పులు ఇసుక వేస్తున్నారు. దానికి సంబంధించి గతంలో ఉన్న దానికన్నా ఈరోజు ఇసుక ట్రాక్టర్ లోడ్కి 5,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. సామాన్యుల పాపం వర్షాకాలం వస్తుంది, ఏదో ఒక విధంగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని ఆలోచన చేసేటువంటి వ్యక్తులు ఈరోజు దాని మీద దృష్టి పెట్టి ఎంతో కొంతకి కొందామనేటువంటి ఆలోచనతో ఈరోజు ఆ ఇసుకని ఈరోజు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రాత్రి జరిగినటువంటి సంఘటన తెలిస్తే నేరుగా ఆ ట్రాక్టర్లు అక్కడ లోడ్ చేస్తూ ఉంటే వెళ్ళి అడ్డుకోవడానికి వెళితే నేరుగా